వేయించాలండి. నూనెలో మంచిగా పోపులో బెండకాయ ముక్కలు వేయించాలి. మూత పెట్టుకొని మగ్గించాలండి. కొంచెం సేపు మగ్గాక కొంచెం కలియబెట్టాలండి. బెండకాయ బాగా నూనెలో మగ్గాలి. బెండకాయలు చాలా రుచిగా ఉంటుంది. రుచికి సరిపడా ఉప్పు అండి, స్పూన్నర. నూనెలో బాగా మగ్గాక ఇప్పుడు టమాటా ముక్కలు వేయాలండి. టమాటా ముక్కలు వేయాలి. మామూలుగా కలియబెట్టుకోవాలండి, లేకపోతే జిగురు జిగురు అవుతుంది. బెండకాయ టమాటా ముక్కలు నూనెలో మగ్గాయండి. ఇప్పుడు కారం వేసుకున్నాము. మూడు చెంచాల కారము, కొంచెం మగ్గాక కొన్ని నీళ్లు పోసుకోవాలండి. మంచిగా ముక్కలు ఉడుకుతాయి. కారము ఉప్పు అన్ని ముక్కలకు పడతాయండి. కొన్ని నీళ్ళు పోసుకోవాలండి. టీ గ్లాస్ తోటి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని ఒకసారి కలియబెట్టి ఉడికించాలండి. ముక్కలు మంచిగా ఉడుకుతాయి. ఉప్పు కారం పడుతుంది మంచిగా ముక్కలకి. కొంచెం అట్లా నీళ్ళు వేసుకోవాలండి. కొంచెం సేపు మూత పెట్టి ఉడికించాలండి బెండకాయ కూరని. మూత తీసి ఒకసారి కలియబెట్టుకోవాలండి. కూర బెండకాయ కూర చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలండి. కొత్తిమీర ఇప్పుడే వేసాను. చివరిగా కొంచెం ఎసరు దగ్గర పడ్డాక దింపుకోవాలండి. గుమ్మగుమ్మలాడే బెండకాయ టమాటా కూర రెడీ అండి. థ్యాంక్ యూ అండి. ఫాలో